గోరేగాంవ్ ఫిల్మ్ సిటీలో ఒక ఫిల్మ్ సెట్ లో ఇవాళ ఆఖరి షాట్ తన ఆఖరి క్షణంలో ఉంటుంది. అందరూ అర్ధరాత్రి వరకు పనిచేసి అలసిపోయి ఉంటారు. కానీ అప్పుడే అందరికీ ప్రశాంతంగా అనిపిస్తుంది. క్యారెక్టర్ అజిత్ ఓకే, ఇక బ్యాకప్. రేపటి సీన్స్ చూసుకోండి, ఇంత లేట్ అవ్వకూడదు. ప్రొడక్షన్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రాత్రి 12:30 అయింది. అజిత్ ఫిల్మ్ సిటీలో నిర్మానుష్యమైన దారిలో సుమారు రాత్రి 1 గంటకు ఒంటరిగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. తన కార్ హెడ్ లైట్స్ చీకటిని చీల్చుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి అజిత్ కార్ వెనక టైర్ పంచర్ అవుతుంది. అప్పుడు అజిత్ కార్ ఆపుతాడు. అరే, ఇప్పుడు ఏం చేయాలి? అజిత్ ఎంతో కోపంతో బండిలోంచి దిగుతాడు. పంచర్ అయిన టైర్ని చూస్తూ ఉంటాడు. నా దగ్గర స్టెప్ని కూడా లేదు. అజిత్ తన ఫోన్ తీస్తాడు. ఎప్పుడైతే ఫోన్ స్క్రీన్ చూస్తాడో అప్పుడు తనకి ఆశ్చర్యంగా ఉంటుంది. అరే, ఏంటిది? ఇక్కడ నెట్వర్క్ కూడా లేదు. అప్పుడే అజిత్కి తన వెనక కొంచెం శబ్దం వినిపిస్తుంది. చల్లని గాలులు వీస్తుంటాయి. తను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఒక నల్లని పొగ కమ్ముకొని ఉంటుంది. వెంటనే అందులో నుంచి ఒక నీడ పుట్టుకొస్తుంది. ఆ నీడ ఒక స్త్రీదిలా అనిపిస్తుంది. తను అదంతా చూసి అజిత్ అర్థం చేసుకునేలోపు దానికంటే ముందే ఆ నీడ ఇలా అంటుంది, అయిపోయిందా పేకప్? పద, చావడానికి సిద్ధంగా ఉండు. చూస్తూ చూస్తూ ఆ నీడ తన 2 చేతులతో అజిత్ పీకను పట్టుకుంటుంది. ఆ తర్వాత తన తలని ఎంత గట్టిగా నొక్కుతుందంటే అజిత్కి ఊపిరాడదు. అజిత్ ప్రాణం కోల్పోయిన తరువాత ఆ నీడ తన చేతులను వదిలేస్తుంది. అజిత్ నోట్లో నుంచి రక్తం కారుతుంది. రోడ్డు మీద తన శవం అనాథ శవంలా పడి ఉంటుంది. అది చూసి నీడ చాలా గట్టిగా నవ్వుతూ ఇలా అంటుంది, అజిత్, నిన్ను నరకానికి పంపించి ఇవాళ నాకు ప్రశాంతంగా అనిపిస్తోంది. ఆ మాట చెప్పి నీడ నెమ్మదిగా అదృశ్యమవుతుంది. ఆకాశాన్ని తాకే నిప్పురవ్వలు ఫిల్మ్ ప్రేమంటే ప్రేమ 5 కోట్ల సెట్ని కాల్చి బూడిద చేస్తుంది. ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు నిప్పులను ఆర్పే ప్రయత్నం చేస్తారు. అప్పుడే ప్రొడ్యూసర్ జయదేవ్ కారు వచ్చి ఆగుతుంది. బండిలో నుంచి దిగిన తర్వాత జయదేవ్ తన ఎదురుగా కాలిపోతున్న ఫిల్మ్ సెట్ ని చూసి తను బాధతో అరుస్తాడు. ఓ మై గాడ్, ఏంటి ఇలా అయింది? ఎలా జరిగింది? ఇప్పుడు నేను ఏం చేయాలి? నా 5 కోట్ల సెట్. సార్, నిన్న రాత్రి ఉన్నట్టుండి నిప్పెలా అంటుకుందో తెలీదు. అది పెద్దదైపోతూనే ఉంది. మంటల్ని ఆర్పడానికి ఎంతో ప్రయత్నం చేశాం, కానీ ఏమీ మిగల్లేదు. అంతా కాలి బూడిదైపోయింది. 2 రోజుల క్రితమే నా స్నేహితుడు అజిత్ చనిపోయాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా నిప్పు నా సెట్కి అంటుకోవడం, అసలు ఏం జరుగుతోంది? నాకేమీ అర్థం కావడం లేదు. జయదేవ్ ఆ ఫిల్మ్ ని చేయడానికి అందరి దగ్గర చాలా అప్పు తీసుకుంటాడు. సెట్ కాలిపోవడం వల్ల జయదేవ్ చాలా బాధపడతాడు. మంటలన్నిటినీ ఆర్పడానికి అర్ధరాత్రి అవుతుంది. తన కారులో ఎప్పుడైతే ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడో అప్పుడు తన కారు ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఇప్పుడు ఈ కారుకి ఏమైంది? ఇది కూడా ఇప్పుడే ఆగిపోవాలా? జయదేవ్ ఎప్పుడైతే కారులో నుంచి దిగుతాడో అప్పుడు తను చూసేసరికి తన కార్ బోనెట్లో నుంచి పొగలొస్తూ ఉంటాయి. నిన్నే కదా సర్వీసింగ్ చేపించాను, ఇప్పుడు దీనికేమైంది? జయదేవ్ ఎప్పుడైతే బోనెట్ తెరుస్తాడో అప్పుడు ఉన్నట్టుండి చల్లగాలులు వీస్తాయి. జయదేవ్ అదంతా అర్థం చేసుకునే లోపే తన ముందుకి ఒక నల్లని పొగ వస్తుంది. అందులో నుంచి ఒక నీడ వస్తుంది. ఇవాళ నీ ఫిల్మ్ సెట్ కాలిపోయింది కదా, ఇవాళ రాత్రి నువ్వు కూడా కాలిపోతావు. ఎవరు నువ్వు? ఎందుకలా నువ్వు వాగుతున్నావు? నేనేమీ వాగడం లేదు, నిజం చెప్తున్నాను. నీడ ఆ మాట చెప్పగానే ఉన్నట్టుండి నిప్పురవ్వలు జయదేవ్ శరీరానికి అంటుకుంటాయి. జయదేవ్ అక్కడ అరుస్తూ ఉంటాడు, కానీ తన అరుపులు వినేవాళ్లు ఎవరూ లేరు. కొన్ని క్షణాల్లోనే జయదేవ్ ఒక బూడిదగా మారిపోతాడు. జయదేవ్, నేను నిన్ను అంతం చేశాను, కానీ ఇంకా నా పగ పూర్తి కాలేదు. కాస్టింగ్ డైరెక్టర్ అజయ్ ఇంకా నీ ఫ్రెండ్ దేవేంద్రని కూడా ఇంకా చంపాలి. త్వరలోనే వాళ్ళని కూడా చంపేస్తాను. ఆ మాట చెప్పి ఆ నీడ నెమ్మదిగా అదృశ్యమైపోతుంది. కొన్ని రోజుల తర్వాత రాత్రి 2:30కి అజయ్ యాక్ట్రెస్ మీరాతో పాటు
బైక్ని తోసుకుంటూ ఫిలిం సిటీలో అదే దారిలో వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీరుకుని అజయ్ ఇలా అంటాడు. అరే, ఈ ప్రొడక్షన్ వల్ల ఉన్నారే, బైక్ తీసుకుని అయితే వెళ్తారు కానీ పెట్రోల్ మాత్రం పోయించరు. రేపు రానివ్వు, వాళ్ళ సంగతి చెప్తాను. పోనీలే వదిలే. చూడు ఎంత బావుందో, ఆకాశంలో చందమామ, చల్లని గాలులు వీస్తున్నాయి. ఓహో, నీకంత బాగుందా? ఇక్కడికి అడవి జంతువులు వస్తాయి తెలుసుగా. వస్తే నిన్ను ముందు పెడతాను, నేను పారిపోతాను. తను అజయ్. తను ఒక కాస్టింగ్ డైరెక్టర్, మీరా ఒక యాక్ట్రెస్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ప్యాకప్ లేటుగా అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఫిలిం సిటీ నిర్మానుష్యమైన దారిలో నడుచుకుంటూ వెళ్తుంటారు. ఎందుకంటే అజయ్ బైక్లో పెట్రోల్ ఖాళీ అయిపోతుంది. కాస్త ముందుకు వెళ్లి మీరా ఇలా అంటుంది. అజయ్, నాకు చాలా భయంగా ఉంది. నీకు తెలుసు కదా ఫిలిం సిటీలో ఈ మధ్య ఏం జరుగుతుందో. నువ్వు చెప్పేది నిజమే. మన అజిత్ గారు, జయదేవ్ గారు ఎంతో పెద్ద డైరెక్టర్, ఇంకా ప్రొడ్యూసర్. వాళ్ళ చావు వెనక ఉన్న రహస్యం ఎప్పుడు తెలుస్తుందో ఏమో. పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ వాళ్ళిద్దరు కూడా ఫిలిం సిటీలో చనిపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంత జరిగింది, అయినా మనం ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్తున్నాం. సరే, త్వరగా వెళ్దాం పద. కంగారు పడుకో, నేనున్నాను కదా నీకు తోడు. నువ్వున్నావు, అందుకనే నేనొచ్చాను. ఎవరికి తెలుసు అర్ధరాత్రి వేళ నీ కారు పెట్రోల్ ఖాళీ అయిపోతుంది అని. అసలు వెళ్తురనేదే ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడి నుంచి త్వరగా పద. అజయ్ ఎంతో వేగంగా నడిచే ప్రయత్నం చేస్తాడు, కానీ అప్పుడే తన బైక్ టైర్ ఉన్నట్టుండి జామ్ అయిపోతుంది. అరే, ఏమైంది? బండి ముందుకు నడవడం లేదు. ఆ తర్వాత ఉన్నట్టుండి చల్లని గాలులు వీస్తాయి. ఆ తర్వాత ఒక నల్లని పొగ అక్కడ కనిపిస్తుంది. నల్లని నీడలో నుంచి ఒక స్త్రీ లాంటి ఆకృతి ముందుకొచ్చి నిలబడుతుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి అజయ్కి ఊపిరాడదు. డైరెక్టర్ అజిత్, ప్రొడ్యూసర్ జయదేవ్ తర్వాత నిన్ను, దేవేంద్రని కూడా వాళ్ళ దగ్గరికి పంపించాలి కదా నేను. అజయ్కి ఊపిరాడదు, కానీ గట్టిగా ప్రయత్నించి తను ఇలా మాట్లాడతాడు. నువ్వు ఎవరు? నీకు వీళ్ళందరూ ఎలా తెలుసు? నేను అంజలి. అవును, తను అంజలి. అంజలి అందంగానే ఉండేది, కానీ ఒక మంచి యాక్ట్రెస్ కూడా. తన నగరంలో ఉన్న ఎన్నో నాటకాల కాంపిటీషన్స్లో తను మెడల్స్ గెలుచుకున్న తర్వాత చాలా మంది అమ్మాయిల్లాగా తను కూడా యాక్ట్రెస్ కావాలనే కలలు కంటూ ముంబై నగరానికి వస్తుంది. కానీ ముంబైలో ఒక పెద్ద ఫిల్ంలో తను పనిచేయడానికి అంజలికి 3 నుంచి 4 ఏళ్లు పడుతుంది. ఆ ఫిల్మ్ కాస్టింగ్ డైరెక్టర్ అజయ్. నాకు తెలుసు నీకే ఫిల్మ్ తప్పకుండా దక్కుతుందని. అజయ్ గారు, మీలాంటి కాస్టింగ్ డైరెక్టర్ కారణంగా నాకు ఈ పని దొరికింది. నేను దీనికి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. లేదు అంజలి, నువ్వు ఇండస్ట్రీని డిజర్వ్ చేసుకుంటావు. నీకు ఈ రోల్ ఎప్పుడో దక్కాల్సింది. అంజలి, ఇలా అస్సలు కుదరదు. నువ్వు పార్టీ ఇవ్వాల్సిందే. అలాగే, నాకు తెలుసులే, పార్టీ లేకపోతే నువ్వు ఒప్పుకోవు కదా. ఫ్రెండ్స్ సక్సెస్ అయిన తర్వాత పార్టీ తీసుకోకపోతే ఇక ఫ్రెండ్స్ ఉన్నదెందుకు? అవునంజలి, పార్టీ కావాల్సిందే. అన్నట్టు అంజలి, నువ్వు ఇవాళ డైరెక్టర్ అజిత్ ఇంకా ప్రొడ్యూసర్ జయదేవ్ని కలవాలి. స్క్రిప్ట్ గురించి వాళ్ళు ఏదో మాట్లాడాలంట. సో ఇవాళ సాయంత్రం 7 గంటలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నేను అడ్రస్ వాట్సాప్ చేస్తాను. అజయ్ చెప్పిన తర్వాత అంజలి సాయంత్రం 7 గంటలకు ప్రొడ్యూసర్ ఫ్లాట్కి వెళ్తుంది. అక్కడ అజిత్, జయదేవ్ అలాగే వాళ్ల ఫ్రెండ్ దేవేంద్ర కూడా ఉంటాడు. వాళ్ళు ముగ్గురు కలిసి మందు తాగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి అంజలి చేరుకుంటుంది. అరే రా అంజలి, రా కూర్చో. అంజలి ఎప్పుడైతే కూర్చుంటుందో అప్పుడే అజిత్ తనతో, అరే అంజలి రా, మాతో పాటు జాయిన్ అవ్వు. నువ్వు మందు తాగుతావుగా? లేదు సార్, నేను తాగను. అంజలి మందు తాగడానికి నిరాకరిస్తుంది. కానీ అజిత్, జయదేవ్ ఇంకా దేవేంద్ర మందు మత్తులో రాక్షసులుగా మారిపోతారు. వాళ్ళందరూ అంజలితో అమర్యాదగా ప్రవర్తిస్తారు. అంజలి ఎంతో వద్దని అంటుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి తన మానాన్ని దోచుకుంటారు. తనని చంపేస్తారు. అంజలి శవాన్ని ఫిలిం సిటీలో నిర్మానుష్యమైన చోట ఒక గొయ్యి తవ్వి అందులో పాతేస్తారు. అంజలి ఆత్మ పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఎప్పుడైతే తనకి అవకాశం దొరుకుతుందో అప్పుడు అజిత్, జయదేవ్ని తను అంతం చేస్తుంది. ఆగు అంజలి, అజయ్కి వాళ్ళలా చేస్తారని అసలు ఏమాత్రం తెలీదు. మీరా మాటలు విని
అంజలి అజయ్ని వదిలేస్తుంది. అవును అంజలి, ఒకవేళ నాకు తెలుసుంటే నేను నిన్ను అక్కడికి పంపించండి కాదు ఖచ్చితంగా. నాకు వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళే అన్నారు స్క్రిప్ట్ గురించి ఏదో మాట్లాడాలి అని. అంజలిని పంపించు అన్నారు. అందుకే నేను నీకు ఆ విషయం చెప్పాను. నాకు ఖచ్చితంగా తెలీదు నీకు అలా జరుగుతుందని. నీకేదైతే జరిగింది నేను చాలా బాధపడుతున్నాను, కానీ ఇందులో నా తప్పేమీ లేదు. అంజలి, అజయ్ నాకు కూడా మంచి పనిపించాడు. నాకు తెలుసు తన అలాంటివాడు కాదు. ప్లీజ్ తనని వదిలేయ్. ప్రతి ఫీల్డ్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు. అందరూ ఒకేలాగా ఉండరు. అజయ్ ఒక మంచి మనిషి. అంజలి, దేవేంద్రకి తను చేసిన దానికి తప్పకుండా శిక్ష పడుతుంది. నేను పోలీసులకంతా చెబుతాను. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. అజయ్ కారణంగా పోలీసులకి అంజలిని పాతిపెట్టిన చోట ఎముకల గూడు కనిపిస్తుంది. దేవేంద్ర ఇంటికి పోలీసులు వెళ్తారు. పోలీసులు అతను చేసిన దానికి అతన్ని అరెస్ట్ చేస్తారు. దేవేంద్ర చేతులకి సంకెళ్లు వేస్తారు. ఇన్స్పెక్టర్ గారు, ఏం చేస్తున్నారు మీరు? నేనేమీ చేయలేదు. అది కోర్టులో చెప్పండి దేవేంద్ర గారు. మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాలని మాకు ఆర్డర్ వచ్చింది. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. అంజలిని హత్య చేసిన వాళ్లకి తగిన శిక్ష పడుతుంది. ఆ విధంగా అంజలి ఆత్మకి విముక్తి దొరుకుతుంది.